వెండి డాడ్ సార్ వెండి డాడ్ వెండి డాడ్ ఇది పర్షియన్ వాళ్ళకు సంబంధించిన గుహ్య సూత్రాలు. వెండి డాడ్, జెంట్ అవిస్తా, ఇది మొత్తం సాంస్క్రిట్. మొత్తం సాంస్క్రిట్ అండి. అందులో లైన్ అక్కడ నుంచే ఇక్కడికి వచ్చింది అంటారా సార్? అయితే అంటే పరశురాముడు పర్షియా నుంచి వచ్చాడంటారా? అదే సార్ వెండి డాడ్ తీసుకోండి. వెండి డాడ్ సార్ వెండి డాడ్ వెండి డాడ్ ఇది పర్షియన్ వాళ్ళకు సంబంధించిన గుహ్య సూత్రాలు. వెండి డాడ్, జెంట్ అవిస్తా, ఇది మొత్తం సాంస్క్రిట్. మొత్తం సాంస్క్రిట్ మొత్తం సాంస్క్రిట్ అండి. అందులో లైన్ అక్కడ నుంచే ఇక్కడికి వచ్చింది అంటారా సార్? అయితే అంటే పరశురాముడు పర్షియా నుంచి వచ్చాడంటారా? లిపి పుట్టుక. ఇప్పుడు మొన్న లిపి గురించి కూడా మాటలు వచ్చాయి కాబట్టి లిపి గురించి కూడా మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ పిక్ లోకి వెళ్తే, నెక్స్ట్ స్లైడ్ లోకి, ఇక్కడ మనకి ఇవల్యూషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అనేది మనకు కనపడుతుంది. నేను ఇక్కడ మాట్లాడే భాష, నోటితోటి మౌఖికంగా మాట్లాడే భాష గురించి కాదు, కానీ మనం అక్షరమాల ఏదైతే ఉపయోగించి మనం రాస్తామో ఆ అక్షరమాల గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ మనకి సార్ కొంచెం జూమ్ చేస్తారా సార్? ఇది కాదండి, ఎస్, ప్రోటోసెమిటిక్ అంటే షేము గారి పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఈ లిపి ఏదైతే ఉందో దాని ప్రకారం చూస్తే ప్రోటోసెమిటిక్ అనేది 2 విధాలుగా మారిపోయింది అనేది ప్రతి ఒక్క లింగ్విస్ట్ మనకు చెప్పే థియరీ. ఇదే థియరీ అని కూడా కాదు, వీ హ్యావ్ ద ఎవిడెన్సెస్ ఆల్సో. ఎందుకంటే రాళ్ల మీద రాసింది, లేకపోతే చెక్క ముక్కల మీద రాసింది, ఎముకల మీద రాసిన అక్షరాలు మనకు దొరికిన కారణంగా మనం దీన్ని ఇలా విభజించుకోవచ్చు. ఈ ప్రోటోసెమిటిక్ నార్దర్న్ సెమిటిక్ అండ్ సదర్న్ సెమిటిక్ గా 2 భాగాలుగా విభజించుకోవచ్చు. ఆ తర్వాత కానానైట్, ఫినిషియన్ అండ్ ఎర్లీ హిబ్రూ అని మనకి 3 కనపడతాయి. రాతపూర్వకంగా రాస్తున్న మొట్టమొదటి లిపిలు ఇవేనండి. రాతపూర్వకంగా రాయబడుతున్న మొట్టమొదటి లిపిలు ఇవే. ఇదే కానానైట్, ఫినిషియన్, ఎర్లీ హిబ్రూ. మనకి మళ్ళీ తర్వాత కాలంలో గ్రీకు, అరమైక్ గా మారింది. గ్రీకు, అరమైక్. మీరు గ్రీక్ లో చూస్తే ఎట్రుస్కాన్, లాటిన్, మళ్ళీ రూనిక్, ఐరిష్, జర్మన్ ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఇటువైపు మనం అరమైక్ వైపు వచ్చి చూస్తే మనకి స్క్వేర్ హీబ్రూ, మనకి బాక్స్ షేప్ లో ఉన్న హీబ్రూ, అది మోడర్న్ హీబ్రూ. అంటే పాత ఆదిమ హీబ్రూ లిపి కూడా ఉంది, కానీ ఈ అరమైక్ నుంచి మళ్ళీ బాక్స్ దాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత సిరియన్ లిపి. తర్వాత మీకు ఇక్కడ లాస్ట్ లో చూస్తే రైట్ సైడ్ మీకు బ్రాహ్మి అని ఒకటి కనపడుతుంది. బ్రాహ్మి అనేది, ఈ బ్రాహ్మి అనే దాన్ని మీరు మనసులో పెట్టుకోండి. బ్రాహ్మి సార్, కిందకి సార్. ఈ బ్రాహ్మి అనే దాని నుంచే మన భారతదేశంలో ఏవైతే లిపులు ఉన్నాయో, మన భారతదేశంలో మనం ఎన్నెన్నైతే లిపులు వాడుతున్నామో ఈ లిపులు అన్ని, సంస్కృతానికి లిపి లేదు కాబట్టి ఈ బ్రాహ్మి నుంచే మనకి లిపి వచ్చింది. ఈ బ్రాహ్మి అనే లిపి నుంచే, లిపి అంటే అక్షరమాల. మీరు అనొచ్చు, ఏమండి మీరు ఐగుప్తీయులు మరి బొమ్మలు గీశారు కదా, బొమ్మలతో లిపి ఉంది కదా, మరి ఇరాన్ వాళ్ళు, లేకపోతే పర్షియా వాళ్ళు, బబిలోన్ వాళ్ళు క్యూనిఫామిక్ లిపిలో రాశారు కదా అని అంటారేమో. ఇక్కడ 2 క్రైటీరియాస్ మనం తీసుకోవాలి. ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే అక్షరమాల ఉండాలి. ఈ ఈజిప్షియన్ హైరోగ్లిఫ్ అనే ఏదైతే లిపి ఉందో, ఆ ఐగుప్తీయులు రాసిన ఆ చిత్రలిపికి అక్షరమాల లేదండి. అది లిపి అనడానికి లేదు. అది ఒక చిత్రాన్ని చూపిస్తూ అలా వాళ్ళు రా, ము, సెస్ అని అంటే అలా పలికిన అవి అక్షర రూపంలో లేవు, అవి అక్షరాలు కాదు. యూనిఫామిక్ స్క్రిప్ట్ వచ్చేసి అది ఇప్పుడు డెడ్ అయిపోయింది. ఇప్పుడు లేదు, అది ఇప్పుడు దాన్ని ఎవరు వాడట్లేదు. సో ఈ 2 క్రైటీరియాలు తీసుకుని చూస్తే మనకి ఏదైతే ఆదిమ హీబ్రూ భాష, లేకపోతే కానాను భాష అంటే లిపి, నేను మౌఖికంగా మాట్లాడే దాని గురించి మాట్లాడట్లేదు, కానీ లిపి
గురించి చెప్తున్నాను. ఆ భాషల్లో నుండి వచ్చింది బ్రాహ్మి అని మనకి ఈ భాషా శాస్త్రవేత్తలు లింగ్విస్ట్ చెప్తారండి. సో నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. అదే నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ చెప్పరా అంటున్నాను. అవన్నీ వస్తాను సార్, ముందు ముందు వస్తాను. ఇప్పుడే నేను ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు సార్. ఓకే ఓకే రైట్ 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 రైట్. బ్రాహ్మీ లిపి దాకా వచ్చాం సార్. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ దీన్ని కొంచెం జూమ్ చేయండి సార్. ఓకే ఇక్కడ మనము ఇక్కడ ఫస్ట్ మనకి డార్క్ గా కనపడుతున్నాయి అరమైక్ లో అలెఫ్ అండి. ఇక్కడ మీకు పక్కన కనపడుతున్నది బాక్స్, అరమైక్ పక్కన బాక్స్ షేప్ హీబ్రూ అండి. అది కాదు సార్, ఎన్ షేప్. ఇది హీబ్రూ అండి, నాట్ దట్ వన్. దిస్ వన్ సో మీకు అరమైక్ లెటర్ అనేది ఒక ఖాళీ, తర్వాత నెక్స్ట్ మీకు హీబ్రూ కనపడుతుంది. హీబ్రూ పక్కనే బ్రాహ్మీ లిపి కనపడుతుందండి. సో మొట్టమొదట అరమైక్ లిపి ఏదైతే ఉందో దాన్ని బాక్స్ హీబ్రూ తీసుకుంటే మీరు చాలా దగ్గరగా ఈ బ్రాహ్మీ లిపి అరమైక్ లిపికి మరియు హెబ్రూ లిపికి దగ్గరగా కనపడుతుంది, చూడొచ్చు. అలెఫ్ మన కొంచెం ఎక్స్ షేప్ లో ఉంటుంది. ఆ ఎక్స్ షేప్ హెబ్రూలోకి వచ్చేసరికి కొంచెం మారుతుంది. అది బ్రాహ్మీలోకి వచ్చేసరికి ఆ ఎక్స్ షేప్ కాస్త కొంచెం సొఫిస్టికేట్ అంటే కొంచెం ఇంప్రూవ్ అయిపోయి అది మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏదైతే కే రాస్తామో దాన్ని ఉల్టా రాసినట్టుగా ఉంటుంది. అదే మనం హెబ్రూలో మనకి బెత్ ఏదైతే ఉంటుందో అది సగం బాక్స్ ఉంటుందండి, సగం బాక్స్. దాన్ని ఇక్కడ బ్రాహ్మీలోకి వచ్చేసరికి ఫుల్ బాక్స్ అయిపోయింది. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి గిమేల్. మనకి గిమేల్ అంటే మనకి డార్క్ లో ఉన్న అరమైక్ లిపిలో ఆ ఎలా ఉందో అది హీబ్రూలో కూడా అలాగే దగ్గరగా ఉంది. చూడండి హీబ్రూ, కాకపోతే ఒక తోక పైన నుంచి లేపారండి. ఈ బ్రాహ్మీ లిపిలోని చూడండి ఇలా ఉంటుంది. తెలుగులో దీనికి ఒక పైన ఒక టిక్ పెడితే తెలుగు అవుతుందండి. పైన ఒక టిక్ పెడితే ఇదే తెలుగులో అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇదే గాని మనం ఇది రెండుగా దగ్గరగా ఏదైతే కలిసి ఉందో దీన్ని ఇలా దూరంగా చేస్తే హిందీలో అవుతుంది. రైట్ అండి. ఇలా చాలా అక్షరాలు హెబ్రూ లిపికి హెబ్రూ అక్షరమాలకి చాలా దగ్గరగా ఉంటాయి. కొన్ని అక్షరాలు తిరగదిప్పి రాయటం కూడా జరుగుతుంది. మీకు ఇక్కడ టెత్ అని కనపడుతుంది. టెత్ చూడండి సార్, రౌండ్ గా ఉంటుంది టెత్. ఇది ఇది ఫస్ట్ వచ్చేసి అరమైక్ ట, సెకండ్ వచ్చేసి హెబ్రూ ట, థర్డ్ వచ్చేసి మనకి బ్రాహ్మీలో ట. ఇదే ట ఈరోజు మనం తెలుగులో ఠ ఇప్పటికీ యూజ్ చేస్తున్నాం. ఠాగూర్ అని రాసినప్పుడు ఠ అది ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో అది ఇప్పటికీ మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు దాని కింద యోద్ ఉంది. యోద్ యాహువే అన్నప్పుడు, యహోవా అన్నప్పుడు యూద్ ఏదైతే ఉందో దానికి కింద కొంచెం తోకలు పెట్టారు బ్రాహ్మీలో, చూడండి అది. రైట్ అండి. ఇప్పుడు కాఫ్ అనేది చూస్తే అది మనకి లైట్ గా వై ఆకారంలో కనపడుతుంది. హెబ్రూకి వచ్చేసరికి పక్క నుంచి ఒక గీత కనపడుతుంది. మనకి బ్రాహ్మీలోకి వచ్చేసరికి అది ప్లస్ షేప్ లో కనపడుతుంది. బ్రాహ్మీలోకి వచ్చేసరికి ఇలా కొన్ని అక్షరాలు తిరగదిప్పి రాయటం కూడా జరిగాయి. తిరగదిప్పి రాసి మన భారతదేశంలోకి తీసుకొచ్చి మన భారతదేశంలో బ్రాహ్మీ లిపిగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఈ బ్రాహ్మీ లిపిని మన భారతదేశంలోకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, తీసుకొచ్చింది ఎవరు, ఎలా వచ్చింది అనేది మనకి నెక్స్ట్ స్లైడ్ లో కనపడుతుందండి. దీన్ని కాంధార్ బైలింగ్వల్ రాక్ ఇన్స్క్రిప్షన్ అంటారు. కాంధార్ అనేది ఇప్పుడు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ లో ఉందో ఈ రాతి శిలాఫలకం మీద 2 భాషలు రాసి ఉన్నాయి. నేను ఇందాక ఏదైతే పైన మీకు ఒక చెట్టు లాగా భాష లాంగ్వేజెస్ ట్రీ మీకు ఏదైతే చూపించానో అది పైన ఉన్నది మీకు గ్రీక్ భాష అండి. పైన ఉన్నది గ్రీక్ భాష అంటే ఓల్డ్ గ్రీక్ లాంగ్వేజ్, కింద ఉన్నది అరమైక్ భాష. ఈ 2 భాషల్ని ఒకే శిలాఫలకం మీద రాయించిన ఆ చక్రవర్తి ఎవరో కాదండి, ఆ గ్రీక్. చూడండి పైన ఇదంతా గ్రీక్, ఇదంతా కింద అరమైక్ అండి. పైన గ్రీక్, కింద అరమైక్. దీన్ని బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్ అంటారు. ఈ బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్ రాపిచ్చింది ఎవరు అనంటే ఆ చక్రవర్తి ఎవరు నెక్స్ట్ స్లైడ్ లో మనకు కనపడుతుంది. మన అశోకుడు అంటే మన ఇండియాలో ఉన్న అశోకుడు. కరెక్ట్.
మన ఇండియాలో ఉన్న అశోక చక్రవర్తి ద కాందార్ బైలింగ్వల్ రాక్ ఇన్స్క్రిప్షన్ ఆల్సో కాందార్ ఎడిక్ట్ ఆఫ్ అశోక అని కూడా అంటారు. సమ్ టైమ్స్ చెహెర్జినా ఎడిక్ట్ అని కూడా అంటారు. ఈజ్ అ ఫేమస్ బైలింగ్వల్ ఎడిక్ట్ ఇన్ గ్రీక్ అండ్ అరమైక్. గ్రీకు మరియు అరమైక్ భాషల్లో రాయించాడు. ప్రొక్లైమ్డ్ అండ్ కార్వ్డ్ ఇన్ అ స్టోన్ బై ద ఇండియన్ మౌర్య ఎంపైర్ రూలర్ అశోక. ఆయన 269 BC నుండి 233 BC దాకా ఆయన బిఫోర్ క్రైస్ట్, బిఫోర్ కామన్ ఎరా ఆయన ఈ పరిపాలన మౌర్య రాజ్యం ఈ భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఆ కాలంలో ఆయన గారు చేసిన శిలాఫలకం 2 భాషల్లో ఎందుకు రచన చేయబడింది అనంటే మరి భారత హలో అది కట్ అవుతుందండి అనిల్ గారు, కట్ అవుతుంది ఇది. హలో అనిల్ గారు, హలో క్రాంతి గారు, అనిల్ గారు కట్ చేసి మళ్ళీ ఎంటర్ చేయండి. సిగ్నల్ కట్ అయింది. సిగ్నల్ వచ్చేస్తారు, మళ్ళీ వచ్చేస్తారండి. వచ్చేసిన వెంటనే కట్ చేయాలి. ఓకే అండి, చాలా హిస్టరీ ఉందండి బాబు. చాలా హిస్టరీ ఉంది, చాలా హిస్టరీ ఉంది. అందుకోసం క్లియర్ గా ప్రేక్షకులకి ఈ రోజు క్లోజ్ చేద్దామండి మొత్తం అంతా. అసలు టోటల్ పిక్చర్ ఏంటి అనేది ప్రేక్షకులు గమనించవలసింది ఏంటంటే, నేను ఒక అప్పులో కానీ వస్తారు, ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇప్పుడు వరకు చూపించిన దాంట్లో అశోకుడు కూడా రాయించింది ఏంటి అంటే, ఒకటేమో గ్రీకు, రెండోదేమో అరమైక్ మనకి కనబడుతున్నాయి తప్ప ఈ ప్లేస్ లో ఎక్కడైనా మీరు సంస్కృతానికి ఏమైనా చెప్పారా? చెప్పండి బ్రదర్, ఇప్పుడు చెప్పండి క్రాంతి గారు. ఇక్కడ ప్రేక్షకులు ఒక విషయాన్ని చాలా లోతుగా ఆలోచించాలి. ఇప్పుడు సంస్కృతం అనేది మన వాళ్ళు ఏం చెప్తారంటే, లక్షల సంవత్సరాల నుంచి సంస్కృతం ఉంది, లక్షల సంవత్సరాల నుంచి సంస్కృత భాషలో మా గ్రంథాలు రాయబడ్డాయి అంటారు. ఇప్పుడు అశోకుడు ఇండియాలో ఎంపైరర్ కదా, మరి అశోకుడు సంస్కృత భాషలో రాయించడం మానేసేసి శిలాఫలకం హిబ్రూ, అరామిక్, గ్రీక్, అరామిక్ భాషల్లో రాయించవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే అప్పటికి ఉన్నాయన్నమాట అవి. అది అంటే అప్పటికి సంస్కృతం లేదు, అప్పటికి కూడా ఇంకా సంస్కృతం లేదు. అప్పటికి ఒకవేళ మన సొంత భాషను వదిలేసి మనం ఇతర భాషల్లో రాయించాం కదా శిలాఫలకాలని. శిలాఫలకాలు కూడా మన భాషలోనే రాయించుకుంటాం. ఇప్పుడు అశోకుడు ఆ భాషల్లో రాయించాడంటే సంస్కృతం అప్పటికి కూడా లేదని అర్థం. అవునండి, 125 వరకు ఎక్కడ లేదు బ్రదర్. 125 వరకు కూడా లేని సంస్కృత భాషల్లో వీళ్ళ గ్రంథాలు ఎలా రాయబడ్డాయి? లేదు, అది ఆల్రెడీ నవీన్ వీడియోలు పెట్టారు కదా. 125 వరకు సంస్కృతం ఎక్కడ ఎవిడెన్స్ లేవని పెట్టారుగా. లేని విషయాల్ని జనాలకి రుద్ది మా భాష లక్షల సంవత్సరాలు, మా గ్రంథాలు లక్షల సంవత్సరాలు నోటితో చెప్పేయడం, ఏ ఆధారాలు లేవు వీళ్ళకి. లక్షలు మాట్లాడితేనే ఇంత కామెడీ అనమాట అండి. ఎంత కామెడీ అంటే అసలు ఆ లక్షలు ఎక్కడ ఉన్నాయిరా బాబు అంటే, ఆ లక్షలు నిజంగా వీళ్ళు చూపించలేరు బ్రదర్. బ్రదర్ వాళ్ళ గ్రంథాల్లోని ఒక మానవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంట, బ్రహ్మ పాట అంటున్నాడంట, బ్రహ్మగారు పాట అంటున్నారంట, ఎన్నో లక్షల సంవత్సరాలు అయిపోయినాయంట. ఆ బ్రహ్మగారు పాటింటూ మానవుడు బ్రహ్మగారు పాటింటూ కొన్ని లక్షల సంవత్సరాలు ఉండిపోయాడంట అక్కడ. మరి మానవుడికి లక్షల సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చేసింది? బ్రహ్మగారు అలా పాటింటూ ఉండిపోవడం ఏంటో అర్థం అవట్లేదు నాకు. అది ఆ పాట కూడా ఏ భాషలో చెప్పాలి. ఒక్కసారి అనిల్ గారు కట్ అయ్యి మళ్ళీ వస్తే బాగుండండి. నేను ఫోన్ చేయను అనిల్ గారికి. అది కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది సిగ్నల్. సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, పర్లేదు, పెద్ద ఇష్యూ కాదు. నెక్స్ట్ చూడండి. ఓకే, నేను చేస్తాను బ్రదర్, నీది ఆల్రెడీ నాకు టచ్ ఉంది కాబట్టి. చూడండి ఒకసారి ప్రేక్షకులను గమనించండి. ఇది ఒక మంచి పుస్తకం అండి. ఇది బ్రహ్మీ లిపికి సంబంధించిన ఒక మంచి పుస్తకం. ఇది అనికిత రాయ్ అనే ఆయన దీన్ని రాయడం జరిగింది. ఇది చూసారండి, ఇది ఆర్కియాలజిస్ట్ సంబంధించిన ఒక పుస్తకం అనమాట. ఇది ఈ బ్రహ్మీ లిపికి సంబంధించి ద లాస్ట్ స్క్రిప్ట్ అని రాస్తుంది చూడండి ఇక్కడ. రైట్, ఈ బ్రహ్మీ లిపి సంబంధించిన ఒక చార్ట్ నేను చూపిస్తున్నాను, జాగ్రత్తగా ప్రేక్షకులు వినాలి. జూమ్ చేయండి, జూమ్ చేస్తాను. అనిల్ బ్రదర్ వచ్చారా? చూడండి ఒకసారి. మీరు వస్తే చెప్పండి, అనిల్ బ్రదర్ చెప్పండి. నేను రాలేదా? ఓకే, వెంటనే ఎంటర్ చేస్తాను.
రైట్ అండి ఇది చూడండి, ఆరిజిన్ ఆఫ్ బ్రహ్మి అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. చూడండి ఇక్కడ మనకి ఈ నీలం కలర్ లో ఉన్న ఈ కాన్సెప్ట్ చూడండి, ఫొనోషియన్ స్క్రిప్ట్ అండి ఇది. ఈ ఫొనోషియన్ స్క్రిప్ట్ ఇక్కడి నుంచి వచ్చిందేమో బ్రహ్మి స్క్రిప్ట్ గమనించాలి. ఈ బ్రహ్మి స్క్రిప్ట్ నుండి ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ అనేది మనకి రావడం జరిగింది. అలాగే ఇదొక లిపి అండి. ఈ బ్రహ్మి స్క్రిప్ట్ నుంచే 2 స్క్రిప్ట్లు ఇండియాలోకి భారతదేశంలోకి ప్రవేశించాయి. ఒకటి నార్త్ సైడ్ వచ్చే స్క్రిప్ట్స్, ఇందులో గుప్తుల స్క్రిప్ట్ ఉంది చూడండి, నాగరి. ఇదే ఫ్యూచర్ లో ఏమైందంటే దేవనాగరి లిపి అయిందండి. ఇక్కడే మనకి శారదా లిపి ఉంది చూడండి, శారదా లిపి చూడండి. మన ముదుగొండ గారు ఈ స్క్రిప్ట్ కోసం మాట్లాడడం జరిగింది. శారదా అన్నారు కదా, ఇదేనండి శారదా స్క్రిప్ట్. అలాగే బెంగాలీ కూడా నార్దర్న్ స్క్రిప్ట్ లోంచి వచ్చింది. ఇవన్నీ కూడా బ్రహ్మీ లిపికి వీటన్నిటికి మూలం ఏంటంటే బ్రహ్మీ లిపి గమనించాలి. అలాగే సదరన్ స్క్రిప్ట్స్ లో కూడా, సదరన్ అంటే సౌత్ ఇండియాలో ఉన్న స్క్రిప్ట్స్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ గుజరాతీ, తెలుగు, కర్ణాటక, మలయాళం, తమిళ్ అనేవి కూడా, ఇవన్నీ కూడా ఈ ఇండియాలో ఉన్న ఈ భాషలన్నీ కూడా బ్రహ్మి నుంచి వచ్చినవే. ఈ బ్రహ్మి ఎక్కడి నుంచి వచ్చిందని ఇంత చూసామండి మనం. చూడండి ముందుకు తీసుకెళ్తున్నాను. రైట్ చూడండి, ఈ బ్రహ్మి ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, అరమాయిక్ నుంచి వచ్చింది. చూడండి మీకు చూపిస్తున్నాను. ఎర్లీ హిబ్రూ నుంచి అరమిక్ వచ్చింది, అరమాయిక్ నుంచి బ్రహ్మి వచ్చింది. ఈ అరమైక్ లాంగ్వేజ్ యేసు ప్రభు వారు మాట్లాడారండి, గమనించారు. ఈ అరమైక్ లాంగ్వేజ్ నే మన ప్రభు వారు మాట్లాడారు. ఇది మన ప్రేక్షకులందరూ గమనించవలసిన విషయము. ఈ బ్రహ్మి ఎక్కడి నుంచి వచ్చింది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అరమైక్ నుంచి వచ్చింది. అరమైక్ ఎక్కడి నుంచి వచ్చిందని అర్థం చేసుకోవాలి, ఎర్లీ హిబ్రూ నుంచి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇదండి సైకిల్. చాలా మంది మన బ్రహ్మి కోసం ఎత్తితేనండి బాధపడిపోతూ ఉంటారండి హిందూ సహోదరులు అందరూ కూడా. అంటే ఇప్పుడు కొంచెం లింగ్విస్టిక్ కోసం తెలిసిన వారందరూ కూడా బ్రహ్మి అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి, బ్రహ్మి అనే పదం వాడరండి. కానీ మన మూలాల, మన భారతదేశానికి సంబంధించిన ఈ మూలాలకు సంబంధించిన ఈ లిపికి సంబంధించిన, ముఖ్యంగా అక్షరమాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా బ్రహ్మిలో నుంచే వచ్చాయి అని మనం మొట్టమొదటిగా గమనించవలసిన విషయం. చూడండి ఈ బ్రహ్మిలో ఇక్కడ కూడా నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ కాదు, రైట్, మనం ముందుకు వెళ్దాము. ఇక్కడ చూడండి, చూడండి బ్రహ్మి నుంచి నార్దర్న్ ఇండియా, బ్రహ్మి నుంచి సదరన్ ఇండియా. కింద చూపించాను ఇవన్నీ కూడా. ఈ ఎక్కడైనా సరే సంస్కృతం అనేది ఎక్కడైనా ఉందండి? లేదండి. మాట్లాడే భాష అయితే ఉందండి. శబ్ద ప్రమాణం అంటున్నారు కదా, ఈ శబ్ద ప్రమాణం అయితే ఉంది, మేము కూడా ఒప్పుకుంటున్నాం. శబ్ద ప్రమాణం ఖచ్చితంగా ఉంది. కానీ లిఖితమైన ప్రమాణము అంటే అక్షరమాల మాత్రం ఎక్కడ కనబడదండి. కారణం చూసుకోండి. వచ్చారా? రైట్ బ్రదర్, వెల్కమ్ బ్రదర్. మళ్ళీ కంటిన్యూ చేయండి. నేను ఓన్లీ ఓకే రైట్. చూడండి అనిల్ గారు, నేను ఈ బ్రహ్మి పుస్తకం కోసం ఇది మాట్లాడేశానండి. ఆరిజిన్ ఆఫ్ బ్రహ్మి నేను మాట్లాడాను. దీని తర్వాత కొనసాగించాను. ఓకే రైట్, ఓకే ఇక్కడ నుంచి రైట్. ఇది బ్రాహ్మీ లిపి యొక్క మొట్టమొదటి అక్షరమాల. బ్రాహ్మీ లిపి యొక్క మొట్టమొదటి అక్షరమాల ఇక్కడ నుంచే మొదలైందండి. తర్వాత బ్రాహ్మీ లిపిలోని అక్షరాలు చాలా మార్పులకి గురి అయ్యింది. ఓకే రైట్ అండి. ఇది మౌర్యుల కాలంలో మాత్రమే భారతదేశంలోకి వచ్చింది. అంతకన్నా ముందు ఏదైతే సింధు నది నాగరికత యొక్క లిపి ఉందో దాన్ని కూడా మనం లిపిగా అనుకోలేము. ఎందుకంటే అవి 500కి ఎక్కువగా ఉన్న బొమ్మలున్నాయి. 500కి ఎక్కువగా బొమ్మలున్నాయి. మరి వాటికి ఒక అక్షరమాల అంటూ లేదు కాబట్టి దాన్ని ఎవరు ఇంతవరకు డీసైఫర్ చేయలేకపోయారు. డీసైఫర్ అంటే సైఫర్ అంటే తెలీదు అని, నో వన్ నోస్. డీసైఫర్ అంటే అందరికీ తెలిసేటట్టుగా చేయడం అన్నమాట. సో దాన్ని ఇప్పుడు దాకా డీసైఫర్ ఎవరు చేయలేకపోయారు. కానీ ఈ గౌతమ బుద్ధుడు పుట్టిన తర్వాత 3వ శతాబ్దంలో తర్వాత, అంటే 150 సంవత్సరాలు అట్లా జరిగిన తర్వాత 3వ శతాబ్దంలో బీసీ కాలంలో 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి కాలంలో ఈ బ్రాహ్మీ లిపి హెబ్రూ భాష మరియు అరమైక్ భాష నుంచి కొన్ని చేంజెస్ చేసి ఒక లిపిని తెచ్చుకోవడం జరిగిందండి. ఈ లిపి ముందు ఎలా మారిందో చూద్దాం సార్. ఓకే, ఇది బ్రాహ్మీ లిపి. ఇది బ్రాహ్మీ లిపి. ఇది శిలా శాసనాలు. మన బ్రాహ్మీ లిపి
మీద చేసిన శిలా శాసనాలు ఇది మౌర్యుల కాలంలో ఎలా జరిగిందో మీకు ఈ ఫోటోల్లో కొంచెం జూమ్ చేసి చూపిస్తే ప్రజలకు తెలుస్తుంది సార్. సజీవ సాక్ష్యాలు ఇవన్నీ కూడా దీనిలో ఎక్కడ మనకి సంస్కృతం కనబడదు. అసలు లిప్ ఉంటే కదా కనబడటానికి. చూడండి, ఇవే ఉన్నాయి మనకి ప్రూఫ్స్. వీటిని బ్రాహ్మీ ఎడిక్ట్స్ అంటారండి. అశోకుడు రాయించిన శిలా శాసనాలు ఇలాంటివి 14 వేరే వేరే ప్రదేశాలలో 14 వేరే వేరే రకాలుగా దాంట్లో సాహిత్యము, మరి చరిత్ర, మరి అశోకుడు గురించి, మరియు ఆ కాలంలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి ఇవన్నీ ఆ శిలా శాసనాల్లో రాసి ఉంటుంది. అది బ్రాహ్మీ లిపిలో మాత్రమే. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ ముందుకు వెళ్దాం సార్. ఓకే, ఇది ఇంకొక రకం అండి, మౌర్యుల బ్రాహ్మీ లిపి. ఇది కూడా బ్రాహ్మీ లిపియే. ఇక్కడ మీకు అక్షరాలు క్లియర్ గా కనపడతాయి. కొంచెం జూమ్ చేయండి సార్. ఇదిగోండి, ఇందాక మేము చూపించిన అక్షరమాల ఇక్కడ అవే సేమ్ కనపడుతుంది. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ వెళ్దాం సార్. ఓకే, ఇది పోస్ట్ మౌర్యన్ బ్రాహ్మీ. ఈ మౌర్యుల కాలం అయిపోయిన తర్వాత గుప్తుల కాలంలో మెల్లిమెల్లిగా ఈ బ్రాహ్మీ లిపి మెల్లిమెల్లిగా ఆ శిల్పకారుల చేతిరాతని బట్టి, మరి కవుల చేతిరాతని బట్టి, రాసేవారి చేతిరాతల్ని బట్టి మెల్లిమెల్లిగా ఈ బ్రాహ్మీ లిపిలో కొన్ని వంకర్లు, లేకపోతే కొన్ని వంపులు, కొన్ని సాగదీయడాలు ఇలాంటివి జరిగినాయి సార్. కొంచెం ఇది కూడా జూమ్ చేసి చూపించండి సార్. ఇది ఈ క్రీస్తు శకం 2వ శతాబ్దానికి వచ్చేసరికి బ్రాహ్మీ లిపి ఇలాగ మారుతూ వచ్చిందండి. ఓకే, రైట్ సార్. నెక్స్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్రాహ్మీ నాగరి. ఈ బ్రాహ్మీ కాస్త బ్రాహ్మీ నాగరిగా మారింది 11వ శతాబ్దంలోనండి. 11వ శతాబ్దం క్రీస్తు శకం. మీకు ఇక్కడ బ్రాహ్మీ నాగరి ఇలా కనపడుతుంది చూడండి. ఇది హిందీకి చాలా దగ్గరగా కనపడుతుంది. అప్పట్లో ఉన్న బ్రాహ్మీ లిపి బ్రాహ్మీ నాగరి అయిన తర్వాత హిందీ భాషకి దగ్గరగా మీకు కనపడుతూ ఉంటుంది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఫోటో. ఇది 11వ శతాబ్దానికి ఇలా మారింది. ఆ తర్వాత 12వ శతాబ్దానికి వచ్చేసరికి ఈ శిల్పం మీద మనం కింద పాదాల కింద ఏదైతే మనకు ప్లేట్ లాగా కనపడుతుందో దీని మీద మనం చూడొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ కంప్లీట్ హిందీ స్క్రిప్ట్, అంటే దేవనాగరి స్క్రిప్ట్ మనకు కనపడుతుంది. కాబట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే మొట్టమొదట భారతదేశంలోకి వచ్చింది బ్రాహ్మీ లిపి. బ్రాహ్మీ లిపి నుంచి బ్రాహ్మీ నాగరి కాస్త నాగరి అయ్యింది. దాన్నే దేవనాగరి అని అన్నారండి. ఇది కనీసం 1500 సంవత్సరాల ప్రాసెస్ ఇదంతా సార్. కొంచెం జూమ్ చేసి చూపించండి సార్. డెవలప్మెంట్ ఆఫ్ నాగరి స్క్రిప్ట్ ఎలా డెవలప్ అయిందో చూపిద్దాం. ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మీలోని కా అక్షరం మనకి మౌర్యుల కాలంలో ఉన్న మొట్టమొదటి అక్షరం వంపులు, లేకపోతే మార్పులు, చేర్పులు, లేకపోతే పొడుగు గీతలుని బట్టి మెల్లిగా ఈ రోజు కాలపు ఆగా ఎలా మారిందో చూద్దాం. ఇది కాలక్రమేణా ఆయా రాజుల కాలంలో ఎలా మారుతూ వచ్చాయని మీకు ఎగ్జాంపుల్ గా చూపించడానికి చేసిన ఈ ప్రయత్నం అండి. నెక్స్ట్ అండి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ టైం లైన్ కనపడుతుంది. కాలం ఇదేంటంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళ సింధు నది నాగరికత వాళ్ళ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ఏమంటారు, హిందీలో విలుప్త్ అంటారు. ఇది పతనం అయిపోయిందో, పతనం అయిపోయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చింది చూడండి. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ బ్రాహ్మీ లిపి మెల్లిమెల్లిగా ఇక్కడ ఇండియాకి వస్తున్న ఆయా వాణిజ్యకారులు, లేకపోతే బిజినెస్ మ్యాన్, ట్రేడ్స్ మ్యాన్, మర్చెంట్స్, వాళ్ళు ఎవరైతే గ్రీకు, అరమైకు, హెబ్రూ వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారో వాళ్ళ ద్వారా ఇక్కడ బ్రాహ్మీ లిపి మెల్లిమెల్లిగా వీళ్ళకి పరిచయం అవుతూ వచ్చిన ఆ టైంలో ఇది కంప్లీట్ గా ఒక షేప్ తీసుకుంది అశోక చక్రవర్తి కాలంలో. రైట్ అండి. నెక్స్ట్ అండి. ఇప్పుడు ఇది కొంచెం జూమ్ చేసి చూపిద్దాం సార్ ప్రజలకి. ఇక్కడ ఫస్ట్ మొదటి లైన్ లో మౌర్య రాజు ఎవరైతే అశోకుడు ఉన్నాడో ఆ కాలంలో ఉన్న తర్వాత కిందకు వస్తే బట్టిప్రోలు బ్రాహ్మీ లిపిగా మారింది. బట్టిప్రోలు బ్రాహ్మీ లిపిలో కూడా అలాగే ఉంది. తర్వాత శాతవాహనులు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అంటారు కదా,
చాలా మంది ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారండి, పాయింట్ అది. నో ప్రాబ్లం అండి, మంచి సబ్జెక్ట్ అండి, దయచేసి అందరూ కూడా వినండి. ఇది ఎప్పటికీ ఉండిపోయే సబ్జెక్ట్, అందరూ నేర్చుకోవాల్సిన విషయం. కంటిన్యూ ఓకేనా అనిల్ గారు? ఈ బట్టిపురోలు బ్రాహ్మీ లిపి ఇలా ఉండేదండి. తర్వాత శాతవాహనుల కాలంలో దీని కింద మెల్లిగా తోక వచ్చింది చూడండి, ఆకి తోక వచ్చింది. ఇది మళ్ళీ ఇక్ష్వాకు రాజులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఆంధ్ర రాజులే. ఇక్ష్వాకు రాజుల కాలంలో ఈ కింద తోక ఏదో ఉందో ఇది ఇంకొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఇలా వచ్చింది. తర్వాత గుప్తా బ్రాహ్మీ దగ్గరికి మనం వెళ్ళొద్దు, కింద ఉన్నది, ఎందుకంటే అది హిందీగా మారిపోయే ఆ స్టైల్ అది. తర్వాత మనం ఈ తెలుగు కన్నడ దగ్గరకు వద్దాం. తెలుగు కన్నడ కింద ఇది సాలంకాయనుల తెలుగు కన్నడ లిపి అండి. సాలంకాయనుల కాలంలో ఈ ఆ కాస్త ఇలా ఇంకా కొంచెం దానికి తోక పెరిగింది. తర్వాత తెలుగు కన్నడ 7వ శతాబ్దానికి వచ్చేసరికి ఆ తోక ఏదైతే తెచ్చారో ఆ అనే అక్షరానికి దాన్ని ఇంకా పైకి ముడిచారు. తర్వాత మళ్ళీ చాళుక్యుల కాలంలో, రాజరాజ మహేంద్రుని కాలంలో నన్నయ్య గారు, తర్వాత రెడ్లు కాలంలో, తర్వాత మరి కృష్ణదేవరాయల కాలంలో అలా మెల్లిమెల్లిగా మన అక్షరం ఇలా నేటికి ఇప్పుడు ఇలా తయారైంది. ఇలా తయారవుతూ ఇలా వచ్చింది. నేను కేవలం ఆ అక్షరం మాత్రమే చూపిస్తున్నానండి. నెక్స్ట్ సార్. హలో అనిల్ గారు, కంటిన్యూ చేయండి. సార్ నాకు కనపడట్లేదు సార్. కనపడట్లేదా? అది ఫుల్ చేస్తాను. ఇది ఓకే, జూమ్ చేయండి. ఓకే, చూసి కనపడుతుందా? ఇది టాటా డాడానా ఇవి ఎలా మన ఆ కాలంలో ఉన్న బ్రాహ్మీ లిపి కాస్త మన తెలుగులో ఎలా మారింది అనేది, తెలుగు భాష, తెలుగు లిపి అంటే మన మాతృభాష యొక్క లిపి ఎలా ఆవిర్భావం చెందింది అనేది ఈ ఎక్స్ప్లెనేషన్ అండి. సో నెక్స్ట్ ముందుకెళ్దాం సార్. దేశ భాష ఏదో తెలుగు లెస్స అన్నారు కదా, ఆ తెలుగు ఎలాగ వచ్చిందో చూడండి. అవును సార్, ఇట్స్ బెస్ట్ లాంగ్వేజ్ సార్, బ్యూటిఫుల్ లాంగ్వేజ్. అది హిబ్రూ నుంచి వచ్చింది కనుక బ్యూటిఫుల్ అయిందండి అది. ఓకే సార్, ఇది వచ్చేసి సాలంకాయనుల కాలంలో ఉన్న తెలుగు భాష ఇలా ఉండేది సార్. చదవలేము మనం, మన వల్ల కాదు. రైట్ అండి, ఇది బ్రాహ్మీ నుంచి వచ్చినదే. నెక్స్ట్ అండి, కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం. ఇది ఇక్ష్వాకుల కాలం. ఇక్ష్వాకుల కాలంలోని బ్రాహ్మీ లిపి నుంచి రాయబడిన తెలుగు లిపి అండి. ఇక్ష్వాకుల కాలంలో ఇది 3వ శతాబ్దానికి చెందింది. ఇది 4వ శతాబ్దంలో సాలంకాయనుల కాలంలోని తెలుగు లిపి ఇలా ఉండేది. నెక్స్ట్ అండి, ఇది విష్ణుకుండినుల కాలం. విష్ణుకుండినులు క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఉండేవాళ్ళండి. ఆ కాలంలో ఈ లిపిలో రాసేవాళ్ళు. విష్ణుకుండినులు చెక్కిచ్చిన ఈ లిపి యొక్క మనకి దాఖలాలు ఉండవల్లి కేవ్స్, మనకి విజయవాడ నుంచి అమరావతి వెళ్లే రూట్ లో విజయవాడ పక్కన మనకి కనపడుతుంది. ఈ ఉండవల్లి కేవ్స్ లో ఇవే రాసుంటాయండి. ఇది వచ్చేసి తమిళ్. ఇదే బ్రాహ్మీ తమిళ్ గా మారుతున్నప్పుడు ఎలా మారింది అనేది ఒక ఎగ్జాంపుల్ కి మీకు చూపించానండి. ఓకే, క్రీస్తు శకం 640, అక్కడ కూడా క్రీస్తు కావాలి అందరికి కదా. క్రీస్తు లేకుండా ఏం అవదండి అసలు. ఇది 10వ చాళుక్యుల కాలం. ఓకే, 10వ శతాబ్దంలో చాళుక్యుల కాలం నాటి తెలుగు లిపి ఇలా ఉండేది సార్. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, ఇది నన్నయ్య గారు మహాభారతాన్ని తర్జుమా చేశారు కదండి తెలుగులో చందోబద్ధంగా. సో నన్నయ్య భట్టు గారు మొట్టమొదటి వ్యక్తి అండి. తెలుగు భాష ఏదైతే మన లిపి ఉందో దాని మీద మనం టిక్కులు పెడతాం కదా, మొట్టమొదటిగా టిక్కులు పెట్టింది నన్నయ్య గారేనండి. ఒత్తులు అనొచ్చా? టిక్కులు ఒత్తులు అనొచ్చా? పైన టిక్కు పెడతాం కదా, పైన ఒక టిక్కు పెడతాం. అది మొదలైంది నన్నయ్య గారు.
తలకట్టు. ఎస్ ఎస్ సో మన ఇది వచ్చేసి ఇది కాకతీయుల కాలంలో, గణపతి దేవుని కాలంలోది సార్. ఓకే, నెక్స్ట్ అండి, ఇది వచ్చేసి ఎర్రాప్రగడ గారు కూడా మరి మన మహాభారతాన్ని తర్జుమా చేశారండి. ఎర్రాప్రగడ గారి కాలంలో ఇలా ఉండేదండి మన తెలుగు లిపి. నెక్స్ట్ అండి. సో ఇలా మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా అల్లసాని పెద్దన వారు, శ్రీనాథ కవి వారి కాలంలో ఎలా మరి ఇది అల్లసాని పెద్దన వారిది. సో వారి స్క్రిప్ట్ మరి మా భారతదేశంలో మొట్టమొదటి ప్రింట్ అయిన తెలుగు పుస్తకం ఇదేనండి. సో ఇవన్నీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఒక భాషలో ఒక లిపి రావాలంటే ఆ లిపి ఒక జర్నీ చేస్తుంది, ఒక ట్రావెలింగ్ చేస్తుంది. అది ఒక కొలిక్కి రావాలంటే దానికి కూడా కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, రైట్ అండి? ఓకే. సో కొంతమంది మహానుభావులు ఏమంటుంటారంటే, మా సంస్కృత భాష కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఉంది, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఉంది అని అంటారండి. కానీ నిజంగా సంస్కృత భాష కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉందా లేదా అనేది మనం రీసెర్చ్ చేసి ఈ లింగ్విస్టిక్ లోకి వెళ్ళి చూసినట్టయితే నెక్స్ట్ స్లైడ్ లో మనకు కనపడుతుంది సార్. ఇది మౌఖికంగా నోటితో మాట్లాడే భాష గురించి నేను మాట్లాడుతున్నాను. ఇందాకటి దాకా నేను చేతితో రాసే లిపి గురించి, అక్షరమాల గురించి మాట్లాడాను, కానీ ఇది కేవలం చేతితో రాయబడే నోటితో పలికే భాష గురించి మాట్లాడుతున్నానండి. ఇది ప్రోటో ఇండో ఇరానియన్ అనేది ఈ భాషల్లో ఒక గ్రూప్ అండి. ప్రతి లింగ్విస్ట్ కి తెలుసు ప్రోటో ఇండో ఇరానియన్ అంటే ఏంటి అనేది. ఈ ప్రోటో ఇండో ఇరానియన్ లో నుంచి మరి హెలెనిక్, కెల్టిక్, బాల్టిక్, మళ్ళీ జర్మన్, ఇవన్నీ ఇలా ఇందులో నుంచి వచ్చాయి. కానీ ఇందులో ఫస్ట్ చూస్తే ఇండో ఇరానియన్ అని ఒకటి వచ్చింది చూడండి. ఇండో ఇరానియన్ కొంచెం జూమ్ చేసి చూపించండి ఆ భాగాన్ని సార్. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ప్రేక్షకులు గమనించండి. మనం మాట్లాడే భాష చూడండి. ఓకే, ఇండో ఇరానియన్. ఈ ఇండో ఇరానియన్ నుంచి ఇక్కడ ఇండో ఆరియన్ అని వచ్చింది. ఈ ఇండో ఆరియన్ నుంచి సాంస్క్రిట్ వచ్చిందండి. ఎస్, మాట్లాడే సాంస్క్రిట్ అండి, గుర్తుపెట్టుకోండి అందరు కూడా. మాట్లాడే సాంస్క్రిట్ అక్షరమాలు అయితే లేదు, మాట్లాడే సాంస్క్రిట్ ఎలా వచ్చిందంటే, ఇది కూడా ఈ మాట్లాడే సాంస్క్రిట్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇరాన్ దేశం నుంచి వచ్చింది. ఇండో ఇరానిక్ లేకపోతే ఇండో ఆరియన్ నుంచి వచ్చిన సంస్కృత భాష. దీనికి దాయాదులు, సంస్కృతానికి దాయాదులు 2 భాషలండి, అవెస్టా మరియు ఓల్డ్ పర్షియా అని అంటారు. ఓకే, రైట్ అండి. కానీ వీళ్ళ ఈ సంస్కృతం మరియు అవెస్టాకి తల్లి భాష ఒకటే. ఓకే, ఇండో ఇరానిక్. ఓకే, ఓకేనండి. నెక్స్ట్ వెళ్దామండి. ఇది ఇంకా సింప్లిఫైడ్ గా మీకు తెలియాలంటే ఆర్య భాషలో 2 రకాలు. ఒకటేమో ఇండియాకి వచ్చేసింది, ఒకటేమో ఓల్డ్ పర్షియా మరియు అవెస్టాగా ఉండిపోయింది. ఓకే, ఇరాన్ లో ఉండిపోయిన భాష, ఇండియాకి వచ్చిన భాష. ఇది రెడ్ బాక్స్ కదా. మీ ఎడం వైపున ఉన్నదేమో ఇరాన్ లో ఉండిపోయిన భాష. ఓకే, ఈ కుడి వైపు ఉన్నదేమో ఇండియాకి వచ్చిన భాష. ఓకే, అంటే ఈ సంస్కృతము, ఇక్కడ అవస్థను, ఓల్డ్ పర్షియన్, ఇవన్నీ సిస్టర్ లాంగ్వేజెస్ అనమాట. అంటే ఇప్పుడు కర్ణాటక లాంగ్వేజ్ తెలుగు భాష ఎలాగైతే దగ్గర సంబంధం ఉందో, 2 ఒకలా ఉంటాయి. తెలుగు భాష ఒకలాగా ఉంటది, ఆ కర్ణాటక భాష ఒకలాగా ఉంటది, అలాగే తమిళ భాష ఒకలాగా ఉంటది, మలయాళం భాష ఒకలాగా ఉంటది, అలా అనమాట. అంటే అవస్థన్ లాంగ్వేజ్, ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్, ఈ 2 మన ఇండియాలో ఉన్న మాట్లాడే శబ్ద ప్రమాణం అని అంటున్నారు కదా, ఆ మాట్లాడే సంస్కృత భాష ఒకటే. సిస్టర్ లాంగ్వేజెస్ అంటారు దీన్ని, సిస్టర్ లాంగ్వేజ్. అంటే ఇక్కడి నుంచి వచ్చింది ఇక్కడ వరకు, రైట్? ఓకే, నెక్స్ట్ వెళ్దాం సార్. ఓకే, ఇప్పుడు మనం ఈజీగా అర్థం అవ్వడానికి ఓల్డ్ పర్షియా ఉంటుంది. ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ కి రెండు పిల్లలు అనుకుందామండి. ఓకే, అవస్థన్, వేదిక్, సాంస్క్రిట్. ఇది పర్షియన్ వాళ్ళకి సంబంధించిన గుహ్య సూత్రాలు, వెండి డాడ్, జెంట్ అవిస్తా. ఇది మొత్తం సాంస్క్రిట్ అండి. అందులో లైన్ అక్కడ నుంచే ఇక్కడికి వచ్చింది అంటారా సార్? అయితే అంటే పరశురాముడు పర్షియా నుంచి వచ్చాడంటారా? వైదిక సంస్కృతము మరియు అవెస్టా లేకపోతే జెండ్ అవెస్టా అని కూడా అంటారండి. ఓకే, ఓకే,
జెండ్ అంటే అవెస్టా. ఈ మంత్రాలు చదువుతుందంతా ఎక్కడి నుంచి వచ్చింది అనమాట, అవస్థ నుంచి వచ్చింది అనమాట. ఈ అవెస్టాలో నుంచే ఈ సంస్కృతం యొక్క ఛందస్సు, సంస్కృతం యొక్క భాష, సంస్కృతం యొక్క ఆ పదాలు ఇవన్నీ అవెస్టా ఓల్డ్ పర్షియా నుంచే వచ్చాయి. అంటే ఇది మన దేశంలో పుట్టలేదు కానీ బయట నుంచి వచ్చిందని అర్థమవుతుంది క్లియర్ నాకైతే. సార్ 100% కదా, రైట్. అవెస్టన్ నెక్స్ట్ అవెస్టన్ లేకపోతే జెండ్ అవెస్టా అంటే ఏంటి? ఆదిమ పర్షియన్లు అంటే ఇరాన్ వారి మత ఆచారాలను పాటించడానికి వాడిన భాష పేరు అవెస్టా, లేకపోతే జెండ్ అవెస్టా అని కూడా అనొచ్చండి. అవెస్టా అనే భాష మనకి గాథ అంటే గాథలు అంటాం కదా తెలుగులో, గాథ అనే బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ 1500 సంవత్సరాలకి చెందిన యాస్నా అంటే ఇక్కడ అవెస్టాలో యాస్నా అంటారు, సంస్కృతంలో యజ్ఞ అంటారు, యాస్నాల్లో కనపడుతుంది. అవెస్టా భాషల్లో ఉన్న యాస్నా అంటే సంస్కృత భాషల్లో యజ్ఞ అని అర్థం, దాని అలా అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌమ అంటే ఇండో ఇరానియన్ లో సౌమ అని అన్నారు అనుకోండి, ఆ సా పోయి సా దగ్గర హా వచ్చేస్తుంది, హౌమా అయిపోయింది. అవెస్టన్ లో ఓల్డ్ ఇరానియన్ లో సౌమ, అవెస్టాలో హౌమా అవుతుంది. ఆ హౌమా సంస్కృతంలో హోమా అవుతుంది. ఓకే, రైట్ అండి. సో ఇలా అలాగే ఈ మంత్రాలు కూడా, ఇది ఋగ్వేద మంత్రం అవెస్టాలో ఎలా ఉంటుందో అవెస్టర్న్ లాంగ్వేజ్ లో జెండ్ అవెస్టాలో, అలాగే సంస్కృతంలో కూడా అలాగే ఉంటుంది. చూడండి, తం అమవంతం యజతం సురం ధమస్తు సెవిస్తం మిత్రం యజై జాఓ ప్రభ్యో అని ఉందా సార్? ఓకే, రైట్. అది మనకి ఇప్పుడు నేను చదివింది అవెస్టాలో. అదే సేమ్ సంస్కృతంలో చూస్తే తం అమవంతం యజతం సురం దమసు సవిస్థం మిత్రం యజై హోత్రభ్యో, అది ఓకే, రైట్. బాగా చదివారండి, మొన్న కూడా బాగా చదివారు, మనం చదవగలమని నిరూపించారు. సంస్కృతం అడిగితే మీరు 2 భాషలో చదువుతున్నారు, అది గ్రేట్. వాళ్ళు చదవలేమని ఒప్పుకున్నారు, మాకు రాదని ఒప్పుకున్నారు. అనిల్ గారు మేము చదవగలం చెప్పగలం కూడా అని నిరూపించారు. పైగా అవస్థలను కూడా చదివారు, అది గ్రేట్నెస్. ఓకే, రైట్. దాని అర్థం ఏంటంటే కింద రాసింది సార్, నెక్స్ట్ అంటే పైన జంప్ అయిపోయామా? ఓకే. దాని అర్థం ఏంటంటే మిత్ర అంటే మిత్రుడు వరుణుడు అనే దేవుళ్ళు ఉంటారు కదండి, ఈ సేమ్ దేవుళ్ళు అవెస్టాలో కూడా మనకు దొరుకుతారండి, పర్షియన్ దేవుళ్ళు. మిత్ర దట్ స్ట్రాంగ్ మైటీ ఏంజల్, ఓ బలవంతుడు అయిన ఓ దేవుడా లేకపోతే దేవత, మోస్ట్ బెనిఫిషియల్ టు ఆల్ క్రీచర్స్, అందరికి ఉపయోగపడే ఓ దేవుడా, ఐ విల్ వర్షిప్ విత్ లిబేషన్, నేను స్తోత్రం చెప్తాను లేకపోతే నిన్నే ప్రార్థిస్తాను పూజిస్తాను. బికమ్స్ వన్ రెండరత్ వర్డ్స్ ఆఫ్ అంటే ఇలా అవుతుంది అనమాట. ఇప్పుడు నేను పైన చదివిన ఆ 2 అవెస్టా మంత్రాలు మరియు సంస్కృత మంత్రాలు, దాని యొక్క మీనింగ్ ఇదండి. ఓకే, రైట్. నెక్స్ట్ వెళ్దాం సార్. అలాగే 1 2 3 కూడా ఒకటే. ఈ కొంచెం జూమ్ చేయండి సార్. మనకి న్యూమరల్స్ అంటాం కదా, న్యూమరల్స్ 1 2 కూడా ఒకటే. ఇప్పుడు ఐవా అంటాము, ఐవా అవెస్టాలో ఐవా, సంస్కృతంలో ఏక, రైట్ అండి. అవెస్టాలో ద్వ, సంస్కృతంలో కూడా ద్వ. ఇక్కడ ఇది పి అనుకోద్దు, ఇది త అండి, త్రై, ఇది త్రై, ఇక్కడ సంస్కృతంలో కూడా త్రై. మళ్ళీ అవెస్టాలో ఇక్కడ ఇక్కడ పి ఇలా ఉందంటే త అని చదవాలన్నాను కదా, ఇది ఇక్కడ చత్వర్, ఇక్కడ చతుర్, పంచ పంచ, స్వస్ సస్, హప్త సప్త, అష్ట అష్ట, నవ నవ, దశ దశ, సేమ్, ఏం చేంజ్ లేదండి. అంటే ఈ సంస్కృత లాంగ్వేజ్ బయట నుంచి వచ్చింది అనమాట, అదనమాట మ్యాటర్. ఓల్డ్ ఇబ్రూ అరామిక్ నుంచి వచ్చింది. అంటే ఈ భాష అంటే మాట్లాడే భాష, ఇది రచించే భాష కాదు, అంటే అక్షరమాలు కాదు, మాట్లాడే భాష కోసం చెప్తున్నారు అనిల్ గారు. అది 11వ అధ్యాయంలో యెహోవా దేవుడు ఏదైతే భాష తారుమారు చేస్తాడు చూడండి, అక్కడ నుంచి మాట్లాడే భాష, అక్కడ తారుమారైన భాషలండి ఇవన్నీ. నెక్స్ట్ అండి, వీళ్ళు ఏమైనా రీసెర్చ్ చేశారంటారు వీటి మీద? అంత లేదండి అక్కడ, మనకు ఒకళ్ళ గురించి వద్దులేండి సార్.
ఓకే రైట్. ఇప్పుడు అవెస్టాకి సాంస్క్రిట్ కి ఉన్న ఈ పదము యొక్క అర్థాలు పదాలు కూడా సేమ్ ఉంటాయి. అహ్మి అంటే ఐ యామ్ నేను అని, తెలుగు సాంస్క్రిట్ లో అస్మి. మళ్ళీ నరుడు అన్నప్పుడు నర్, మరి సాంస్క్రిట్ లో నరా. ఫాదర్ వచ్చేసరికి అవెస్టాలో పాతర్, మళ్ళీ సాంస్క్రిట్ లో వచ్చేసరికి పితృ అయిపోయింది. మళ్ళీ అమ్మ అంటే తల్లిని అవెస్టాలో మాతర్ అంటారు, సాంస్క్రిట్ లో మాతృ అంటారు. అదే తమ్ముడు అని అన్నప్పుడు భ్రాతర్ అంటారు అవెస్టాలో. ఇక్కడ సాంస్క్రిట్ లో వచ్చేసి భ్రాతృ అయిపోయింది, భ్రాత్రే అని పిలుస్తారు చూడండి. అదే మైండ్ అంటే మన, మళ్ళీ సాంస్క్రిట్ లో వచ్చేసరికి మనస్. మళ్ళీ స్టార్ చుక్క వచ్చింది కదండి, దాన్ని అవెస్టాలో స్తర్ అంటారు, స్తర్. ఆ స్తరే సాంస్క్రిట్ లో దగ్గర సని తీసేసి లాస్ట్ లో పెట్టారు, అంటే తారా అయింది అది. ఈ స్తర్ అనేది ఏదైతే ఉందో దానికి ముందు ఏ పెట్టండి, ఎస్తేర్ అవుతుంది. ఎస్తేర్ అంటే కూడా నక్షత్రం అనే దాని అర్థం. ఎస్తేర్ అనే పేరు పర్షియన్ పేరే. ఓకే, కరెక్ట్. బైబిల్ ప్రకారము ఎస్తేర్ యొక్క పేరు పర్షియన్ పేరే. సో ఈ ఎస్తేర్, స్తర్, తారా ఇవన్నీ అక్కడే. తర్వాత పేరు అన్నప్పుడు నామన్ లేకపోతే నామన్. తర్వాత వైన్ అంటే మధు. కొత్తవి అంటే నవ. ఓల్డ్ మ్యాన్ అంటే ఒక ముసలి అతను, పెద్ద వయస్కుడిని జరంత్ అంటారు. అదే సంస్కృతంలో జరంతా అంటారు. సేమ్ పెద్ద చేంజెస్ ఏముండవండి. జరణ్య ఇక్కడ హిరణ్య అవుతుంది గోల్డ్ విషయంలో. ఇక్కడ హైనా కాస్త హా దగ్గర సా పెడతారు, సేనా అయింది. మళ్ళీ స్పియర్ వచ్చేసి అర్స్తి, ఇక్కడ తీసేస్తే రిస్తి. స్పియర్ అంటే బల్లె ఉంటుంది చూడండి అలా. సో మాక్సిమం వర్డ్స్ అన్ని అవెస్టా నుంచి తీసుకొచ్చినవి మాత్రమే.